హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కల్కి. ఈరోజు మీకు కొత్త టాపిక్ గురించి చెప్పడానికి వచ్చాను. రీసెంట్గా జూన్లో తమిళనాడులో జరిగిన అజిత్ కుమార్ లాకప్ డెత్ కేసు గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ముందుగా వీడియోలోకి వెళ్ళేక ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ వేయండి. మీరు ఈ వీడియోకి ఒక లైక్ వేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ చాలా మందికి వెళ్తుంది. నన్ను సపోర్ట్ చేయండి. కేసు గురించి చెప్పాలంటే పోలీసులు దారుణంగా కొట్టి చంపేశారు అజిత్ కుమార్ అనే ఒక 20 ఏళ్ల వయసు ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ని. అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కేసు పూర్తి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. అండ్ ఈ కేసు ఇంతవరకు ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు అజిత్ కుమార్ని పోలీసులు కొట్టి కొట్టి చంపాల్సి వచ్చింది అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమిళనాడులో శివగంగై జిల్లాలో తిరుపురం అనే సమీపంలో మడుపురంలోని భద్రకాళి టెంపుల్కి ఒక హ్యాండిక్యాప్ లేడీ జూన్ 27వ తారీఖున వచ్చారు. తనతో పాటు తన కూతురు కూడా వచ్చింది. అక్కడ గుడి బయట ఉన్న మన సెక్యూరిటీ గార్డులలో ఒకరు ఈ అజిత్ కుమార్. ఈ అజిత్ కుమార్ చేతికి కార్ పార్కింగ్ కోసం కార్ కీస్ ఇచ్చేసి వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే మన అజిత్ కుమార్కి డ్రైవింగ్ కూడా రాదు. డ్రైవింగ్ రాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకొని ఆ కార్ని అలాగా పార్క్ చేశాడు. వీళ్ళు లోపలికి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, గుళ్ళో నుంచి బయట వచ్చారు. బయట వచ్చిన తర్వాత వాళ్ళ కార్ హ్యాండ్ ఓవర్ చేశాడు అజిత్ కుమార్. వీళ్ళు కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కారులో 80 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వాళ్ళు పెట్టినట్టు, అది తన దగ్గర ఇచ్చిన తర్వాత అక్కడ మిస్ అయినట్లు వీళ్ళు చూసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత వీళ్ళు కేసు పెట్టడం తప్పులేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమని చెప్పారంటే జస్ట్ మేము కారు తన దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము సెక్యూరిటీ గార్డ్ దగ్గర, తన దగ్గర తీసుకున్న తర్వాత గోల్డ్ మిస్ అయింది అన్నట్లు వీళ్ళు కేసు పెట్టారు. ఈ కేసు పెట్టడం తప్పులేదు అని వీళ్ళని మనం తప్పు పట్టలేము. కానీ అండ్ పోలీసులు ఆ రోజు వీళ్ళ కేసు పెట్టిన రోజే అజిత్ కుమార్ని పిలిపించుకొని విచారించి ఆ రోజు పంపించేశారు. రెండో రోజు ఏం జరిగిందో ఏమో, మరుసటి రోజు మళ్ళీ తీసుకొని వచ్చారు. పోలీసులు వెళ్ళి తను పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకొని పోలీస్ స్టేషన్ కాకుండా ఒక విశాలమైన ప్లేస్, అంటే ఎవరికి తెలియని ప్లేస్కి తీసుకెళ్ళి ఇతన్ని కొట్టడం మొదలు పెట్టారు. అంటే ఎక్కడ పెట్టావు ఏంటి అనేసి ఇట్లా ఎక్కువ ప్రెషర్ పెట్టి కొట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు కొట్టడం వల్లనో మరి ఏమనుకున్నాడో ఏమో, ఆ దెబ్బలు భరించలేక మరి తను ఒప్పుకున్నాడంట. అంటే ఏమనంటే నేనే తీసుకున్నాను, దాన్ని చూపిస్తాను, రండి వెళ్దాం అనేసి పోలీసులతో పాటు బయలుదేరి మళ్ళీ వచ్చాడనమాట. తీసుకొని గుడి దగ్గరకు వచ్చి ఆ గుడి దగ్గర ఎక్కడో పెట్టానని చెప్పి గుడి దగ్గర తీసుకొచ్చాడంట. గుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత తను మళ్ళీ వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని నేను చేయలేదు, నిజంగా నన్ను వదిలేయాలి అనేసి చాలా అంటే చాలా బతిమలాడాడు. కొట్టడం వల్ల ఉలుకు పలుకు లేకుండా సడన్ గా పడిపోయాడు. అసలు అట్లా పడిపోయిన వెంటనే పోలీసులు పక్కనే ఉన్న హాస్పిటల్కి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు నిర్ణయం చెప్పింది ఏంటంటే వీళ్ళు కొట్టిన దెబ్బలకి గోవలోనే, అంటే వెళ్ళే దారిలోనే తను అజిత్ కుమార్ చనిపోయినట్లుగా రుజువైంది. అక్కడ ఈ పోలీసులు తన చిత్రహింసలు పెట్టేది ఆ గుడిలో తనతో పనిచేసే ఒక ఉద్యోగి శక్తీశ్వరన్ అనే ఒక అతను ఆ వీడియోని మొత్తం క్యాప్చర్ చేసి ఇప్పుడు ఆ కేసు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు తమిళనాడు మొత్తం ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరు ఆ వీడియోని ఇక్కడ నేను పెడదాం అనుకున్నాను, కానీ ఆ డైరెక్ట్ లింక్ రావట్లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా అజిత్ కుమార్ లాకప్ డెత్ కేసు అనేసి ఆ వీడియో మీకు వస్తుంది. వీడియో చూడొచ్చు. ఆ వీడియోలో చూసారంటే తను ఎంత దారుణంగా కొడుతున్నారంటే ఆ పోలీసులు. అసలు ఎట్లా తయారైందంటే ఒక మనిషి పోయేసి పోలీసులకి ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తాం మనం, అవును కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. అంటే ఇట్లా జరిగే విషయాలు, అంటే పోలీసులు తప్పుపడట్లేదంటే పోలీసులు ఎన్నో కేసులు సాల్వ్ చేశారు. అంటే వాళ్ళు చేసేటువంటి చాలా వరకు చేశారు, అందరిని అనట్లేదు, కొంతమంది మాత్రమే. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని తెలిసింది. వెంటనే ఇంకా న్యూస్ అంతా స్ప్రెడ్ అయింది. చూసినట్లయితే తన బాడీ మీద 44 చోట్ల గాయాలు ఉన్నాయి. అంటే వీళ్ళు కొట్టిన దెబ్బలు 44 చోట్ల
లోపల 30 ఇన్నర్ బాడీ లోపల 30 చోట్ల బ్లడ్ క్లాట్ అయిపోయినట్టు. బ్లడ్ క్లాట్ అయిందంటే బ్లీడింగ్ అయిపోయినట్టు. లోపల సైడ్ బ్రెయిన్ నుంచి మొత్తం బాడీ మొత్తం ఇక్కడ ఇక్కడ మెడ దగ్గర ఏదో బలంగా కొట్టినట్టున్నారు. ఇక్కడ కూడా ఏదో బ్లడ్ క్లాట్ అయినట్టు తెలిసిందంట. ఈ కేసు ఎంత సంచలనం అయిందంటే హైకోర్టు వాళ్ళైతే పోలీసుల్ని ప్రశ్నించారు. 5 మంది పోలీసులు ఇది చేయడం జరిగింది. ఆ వీడియో మొత్తం క్యాప్చర్ చేసిన ఆ శక్తీశ్వరన్ అనే ఉద్యోగం కూడా ఆ 5 మందిలో ఒక పోలీసు బెదిరిస్తున్నాడంట. అంటే ఇప్పుడు గూండాలతో వీళ్ళతో చేరి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడంట. నువ్వు ఇట్లా వీడియో వైరల్ చేసినావు, నీకు కూడా థ్రెట్ ఉంది అంటున్నట్లు. దీన్ని తెలుసుకున్న శక్తీశ్వరను మన అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఉన్న సిఐకి లెటర్ రాశాడంట. ఇట్లా నాకు థ్రెట్ ఉంది, నన్ను కాపాడండి అనేసి. అంటే ఎంత ఇదిగా అయిపోతున్నారంటే పోలీసులు, ఇంకా ఆ వీడియో తీసి పెట్టిన మనిషిని కూడా చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. చెన్నైలో మద్రాసులో హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే అతని మీద ఏ కేసులు లేవు. అసలు ఒక టెర్రరిస్టా ఇంకేమన్నా చేశాడా? అసలు ఆ గోల్డ్ విషయం, చిన్న గోల్డ్ విషయం నాకు ఒకటి అర్థం కాలేదండి. 80 గ్రామ్స్ బంగారం పెట్టుకొని కారులో గుడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని నాకు అయితే డౌట్గా ఉంది. అసలు ఏం జరిగిందా ఏంది అనేసి 80 గ్రామ్స్ బంగారం కారులో పెట్టేసి గుడికి వచ్చి గుడి బయట కారు పెట్టేసి గుళ్ళేకెళ్ళి వచ్చి ఏదో సినిమా జరిగినట్టుందండి ఇది. నిజంగా ఏదో ప్లాన్డ్గా చేశారో మరి నిజం జరిగిందని అర్థం కావట్లేదు. 80 గ్రామ్స్ అంటే దాదాపు 80 లక్షలు ఖరీదు చేసే బంగారం. అంత బంగారం కారులో పెట్టుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ 80 గ్రాముల బంగారం ఇప్పుడు ఒక మనిషి ప్రాణాన్ని తీసింది. మొదటి రోజు తీసుకొని వెళ్ళి విచారించి తీసుకొచ్చి వదిలేశారు. ఈ మధ్యలో ఏం జరిగాయో ఏమైందో మరి రెండో రోజు మళ్ళీ వచ్చి తను తీసుకొని పోయేసి, అంటే పోలీస్ స్టేషన్కి కాకుండా ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ చిత్రహింసలు పెట్టి తన దగ్గర నిజం చెప్పించడానికి లాస్ట్కి ఒక ప్రాణాన్ని బలి తీశారు. హైకోర్టులో వచ్చి ఈ విషయాన్ని కేసు ఇంకా నడుస్తుంది. ఈ కేసుకి మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజిత్ కుమార్ కుటుంబానికి మంచి జరగాలని. అలాగే అపోజిషన్ పార్టీ అయిన మనది విజయ్ గారు కూడా అజిత్ కుమార్ ఫ్యామిలీని కలిసి 2 లక్షలు డబ్బులు కూడా ఇచ్చాడు. అండ్ గవర్నమెంట్ కూడా ఒక 50 లక్షలు కేటాయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. అండ్ ఈ కేసులో అజిత్ కుమార్ కుటుంబానికి మంచి జరగాలని మనందరం కోరుకున్నాం. అండ్ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కేసు ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఎలా ఏమైంది ఏంటి అనేది మీకు మళ్ళీ నేను ఒక వీడియోతో మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. మీరు ఒక లైక్ వేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ చాలా మందికి వెళ్తుంది. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. నేను మీకు